కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ కూడా రానున్న రోజుల్లో అమెరికా పర్యటన చేసేందుకు సిద్ధమవుతున్నారని కొందరు రాజకీయ విశ్లేషకులు సమాచారం ఇచ్చారు. అయితే దానికన్నా ముందే రాహుల్ గాంధీ అమెరికా వెళ్లడంలో ఆంతర్యం ఏమై ఉంటుందనే దానిపై రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొంది. ఇక అమెరికా చేరుకున్న తర్వాత అక్కడి సమావేశాలలో అధికార పక్ష నేతలను మరియు ఆర్ఎస్ఎస్ నేతలపై విపరీతంగా విమర్శలు గుప్పించారు. అయితే ఇంతకీ రాహుల్ అమెరికా ఎందుకు వెళ్లారనే విషయంపై ప్రస్తుతం తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఏ విషయాలపై చర్చించారో అనే దానిపై బీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భాగంగా టెక్సాస్లోని భారతీయులతో ప్రత్యేక సమావేశంలో రాహుల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవడంతో భారత ప్రజలకు నరేంద్ర మోడీపై ఆర్ఎస్ఎస్ పై ఉన్న కొద్దిపాటి భయం కూడా పోయిందని అన్నారు. తన దృష్టిలో కులం, మతం, భాష, సాంప్రదాయంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యమే భారతదేశం అని రాహుల్ గాంధీ వెల్లడించారు. భారత రాజ్యాంగంపై ప్రధాని మోడీ దాడి చేస్తున్నారని, భారత్లోని కోట్లాది మంది ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారని చెప్పారు. భారత రాజకీయ వ్యవస్థల్లో పార్టీల్లో ప్రేమ, గౌరవం, వినయం అనేవి లేవని తాను భావిస్తున్నానని చెప్పారు. వాటిని తీసుకురావటమే తన లక్ష్యమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశంలో రిజర్వేషన్ల అంశంపై కూడా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత్లో ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని, అభివృద్ధిలో వారి భాగస్వామ్యం కూడా అంతంత మాత్రంగానే ఉందని, భారత్లో అన్ని వర్గాల వారికి పారదర్శక అవకాశాలు లభించే పరిస్థితులు వచ్చినా తరువాతే రిజర్వేషన్ల రద్దు గురించి తమ పార్టీ ఆలోచిస్తుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్ల రద్దు చేయాలని చూస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోడీపై నిత్యం విమర్శలతో విరుచుకుపడే రాహుల్ గాంధీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అంటే నాకు ఎలాంటి ద్వేషం లేదని, మోడీని నేను ఎప్పుడూ నా శత్రువుగా చూడలేదని, కానీ ఆయన అభిప్రాయాలు వేరని, వాటితో నేను ఏకీభవించలేననే మాటలపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ ప్రత్యేక సమావేశంలో రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భవిష్యత్తును చూసే సత్తా బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు లేదని, దేశంలో అవి విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. భారతదేశంలో రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం ఉంది. ఒకటి కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తుంది, మరొకటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలం. అయితే ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలంటే ఒకవైపు మహాత్మా గాంధీ, మరోవైపు నాథూరాం గాడ్సే అని రాహుల్ అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పని దేశంలో ద్వేషాన్ని వ్యాప్తి చేయటం, కానీ కాంగ్రెస్ పని దేశంలో అందరి ప్రజలకు ప్రేమను పంచటం అని అన్నారు. కారు నడుపుతున్నప్పుడు ఎప్పుడు వెనుకకు చూడలేమని, అలా చేస్తే ప్రమాదం జరుగుతుందని రాహుల్ అన్నారు. అదే ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఎల్లప్పుడూ గతం గురించి మాట్లాడతారని, మరొకరిని నిందించాలనే ఆలోచనలో ఉంటారని అంటూ రాహుల్ విమర్శలు గుప్పించారు. అలాగే ఒడిశా రైలు ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారు 50 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ఏం చేసిందో చెప్తారు, అది వారి సిద్ధాంతమని విమర్శించారు. సార్, రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భాగంగా బీజేపీ మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది సార్. భారత రాజ్యాంగంపై మోడీ దాడి చేస్తున్నారు అని పలు విమర్శలు చేశారు సార్. దానికి మీరు ఏమంటారు సార్? ఇక్కడ అంటే పరిపక్వత లేకపోవడం అని అనుకోవచ్చు, లేదంటే ఏమన్నా ఒక దుష్ట శక్తులు ఇతనితో నడిపిస్తున్న ఈ విధంగా మాట్లాడిస్తున్నాయని కూడా అనుకోవచ్చు. ప్రపంచమంతా కూడా భారతదేశాన్ని ఒక ఉన్నత స్థితిలో ఈరోజు చూస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి, సంక్షేమం రెండూ కూడా పరిగెడుతున్న విధానం చూసి ప్రపంచమే హర్షిస్తున్న సందర్భం. ఒకవైపు అయితే ప్రపంచంలో అనేక దేశాలు ఈర్ష్యపడుతున్న సంగతి కూడా మనకు తెలుసు. అలాంటి క్రమంలో భారతదేశానికి సంబంధించిన అంశాలని విదేశీ గడ్డ మీద ప్రస్తావన తేవాల్సిన అవసరం అతనికి ఏమొచ్చిందన్నది నాకు అర్థం కావట్లే.
అంటే పరిణితి లేని రాజకీయ నాయకుడు అన్న ఆ విధంగా మాట్లాడతాడు, లేదంటే వేరే ఏమైనా దుష్ట శక్తులు నడిపిస్తున్న క్రమం కానీ ఈ విధంగా నడిపించవచ్చు. రెండోది గాంధీ మహాత్ముని గాడిస్తూ పోలుస్తూ మనకి రెండు పార్టీలని ఆయన తోలనాడుతున్నాడు. ఆయన గాంధీ అనే పేరుకి తీరని కలంకాన్ని తీసుకొస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే వారి పేరు చివరిని గాంధీని చేర్చుకుని ఆ మహానుభావుడిని కూడా కించపరుస్తూ ఈరోజు వీళ్ళు ప్రవర్తించడం చూస్తుంటే, ఆయన నిజంగా బతికొస్తే కనుక వీళ్ళ ప్రవర్తనకి తిరిగి ఆత్మహత్య చేసుకుంటాడు ఆయన. అలాంటి దుస్థితికి మన భారతదేశాన్ని తీసుకురావడం కూడా చాలా చాలా హీనాతిహీనంగా ఉంది ఈరోజు చూస్తుంటే కనుక. ప్రపంచం హర్షిస్తుంది, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. భారతదేశానికి సంబంధించి ఇంకేమైనా సమస్యలు ఉంటే స్థానికంగా చర్చించి ముందుకు తీసుకెళ్ళాలి తప్ప అవమానకర రీతిలో ప్రవర్తించకూడదని చెప్పి మేము భావిస్తున్నాం. సార్, అసలు దేశంలో ఆదివాసీలకు, దళితులకు, ఓబీసీలకు ప్రాధాన్యత దక్కడం లేదు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల అని చెప్పేసి అది ఖచ్చితంగా ప్రాధాన్యత దక్కుతుందని చెప్పడానికి స్పష్టమైన ఉదాహరణ ఈరోజు రాష్ట్రపతి ఎవరండి? ఒక స్కూల్ టీచరు, ఒక ఎస్టీ సామాజిక వర్గం చెందిన మహిళను తీసుకొచ్చి రాష్ట్రపతిని చేసిన ఘనత మంది. ఇక మైనార్టీ సంబంధించి అయితే గతంలో అబ్దుల్ కలాం గారిని దేశానికి అధ్యక్షుడిగా చేసిన ఘనత ఎవరిది? స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా అలాగ అనేక పథకాలతో ఎంప్లాయీగా కాదు ఎంప్లాయర్గా, అంటే ఉద్యోగం కల్పించే విధంగా ఉన్నత స్థితికి చేరుకోవాలని చెప్పి వారు అన్ని మతాలని, అన్ని కులాలని ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకువెళ్తున్న క్రమం చూస్తూ ఉంటే ప్రపంచానికి అర్థమవుతుంది. మరి ఆయనకి ఎందుకు అర్థం కావట్లేదు నాకు తెలియట్లే. బీజేపీ పార్టీ మరోపక్క ఆర్ఎస్ఎస్ రెండు కూడా దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి, దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నారని చెప్పి ఇంకొక ప్రజలు గమనిస్తూనే ఉంటారండి. అదే రాష్ట్రీయ స్వయం సేవక్ లేకపోతే భారతదేశం ఈరోజు మనుగడలో లేదండి. ఎందుకంటే ఎక్కడ హింస జరిగినా వాళ్ళు అక్కడ కంట్రోల్ చేయడమే కాదు, వరదలు, భూకంపాలు ఎక్కడొచ్చినా కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ వారు సేవలు అందిస్తూ ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఏమీ సాధించలేని వాళ్ళు ఏం చేస్తారండి? ఓడలేక మధ్యలుతారు అన్నట్టుగా విదేశీ గడ్డ మీదకి వెళ్ళి హీనంగా మాట్లాడుతూ తనకున్న అపరిపక్వతని ఆయన స్పష్టంగా చూపించుకుంటున్నాడు. దేశ రాజకీయాలు అమెరికా అంత పెద్ద స్థాయిలో మాట్లాడడం మన దేశానికి ఒక మచ్చలాగే ఏర్పడుతుందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా కాదు. చెప్పాను కదా, మనం 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారతదేశం ఈరోజు 5వ ఆర్థిక శక్తిగా పెరిగింది. రానున్న 2 సంవత్సరాల్లో 3వ ఆర్థిక శక్తిగా రాబోతుందనేది ప్రపంచమే చెప్తుంది, చాలా స్పష్టంగా ఉంది. సో ఇలాంటి ఎదిగే క్రమంలో మరి నెక్స్ట్ టార్గెట్లు ఎవరండి? మన పైన ఇంకొన్నవి 2. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ తాలూకా ప్రభావం పడుతుంది ఇక్కడ. అది కొంచెం డౌన్ చేసి చూపించే ప్రయత్నం జరుగుతుంది. మన చుట్టూ మన దేశాలు ఏవైతే ఉన్నాయో బోర్డర్లో, ఆ దేశాలతో కూడా శత్రుత్వాన్ని పెంచే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎన్ని కుట్రలు పడినా భారతదేశం ఎదుగుదల ఆగదు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఒక స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇది రానున్న 10-15 సంవత్సరాలు కూడా చాలా కీలకమైనవి. కాబట్టి భారతదేశ ప్రజలు కూడా ఐకమత్యంతో మెలగాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ను విమర్శించిన తీరుపై స్పందిస్తూ, ఈ జన్మలో ఆర్ఎస్ఎస్ని అర్థం చేసుకోలేరు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అర్థం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో జన్మలు అవసరమని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. ఆర్ఎస్ఎస్ పాత్ర గురించి తెలియకపోతే భారత చరిత్ర పుటల్లో చూడండి. ఆర్ఎస్ఎస్ చేసిన సేవల గురించి తెలుసుకోవాలంటే రాహుల్ గాంధీకి ఈ జన్మ సరిపోదని, ఆర్ఎస్ఎస్ని విమర్శించేవారు ఈ జన్మలో ఆర్ఎస్ఎస్ని గొప్పతనాన్ని అర్థం చేసుకోలేరని మండిపడ్డారు. విదేశాలకు వెళ్ళి దేశాన్ని విమర్శించేవారు ఆర్ఎస్ఎస్ను కించపరుస్తూ దేశ ప్రతిష్టను దిగజార్చేందుకే రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళినట్లు తెలుస్తోంది. భారత సంస్కృతి సాంప్రదాయాల నుంచి ఆర్ఎస్ఎస్ పుట్టింది అని గిరిరాజ్ సింగ్ అన్నారు. ఇక రాహుల్ నిరుద్యోగం గురించి చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ నాయకుడు గౌరవ్ భాటియా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యానికి నల్లమచ్చ అని అభివర్ణించారు. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును లక్ష్యంగా చేసుకొని గాంధీ ఇటీవల చేసిన ప్రకటనలపై భాటియా ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ పార్ట్ టైం లీడర్, అతను ప్రజాస్వామ్యానికి నల్లమచ్చ అని విమర్శలు గుప్పించారు.
రాహుల్ గాంధీ అమెరికా పర్యటనపై అటు అధికార పక్షం నుంచి ఇటు ప్రజల నుంచి ఇప్పటికి చాలా విమర్శలు అందుకుంటున్నాయి. దేశ గౌరవాన్ని కాపాడే RSS ని కూడా తీవ్రంగా అవమానించారని అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. మరి దీనికి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎలా స్పందిస్తారనేది చూడాలి మరి.